రాబోయే 5 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్లు అందిస్తారు. శ్రీనివాస్, ఏపీలో వర్షాల నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు పలు ప్రాంతాలలో విస్తారంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో పిడుగులతో కూడిన వర్షంతో పాటు ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడంతో సముద్ర తీర ప్రాంతాలలో మత్స్యకారులను ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలను కూడా ఆయా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఏ సమయంలోనైనా సరే భారీగా వరద నీరు వస్తే మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ముంపుకు గురయ్యే జిల్లా కలెక్టర్లు ఆయా ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా నిన్న కోస్తా జిల్లాల్లో పలు జిల్లాలలో భారీ వర్షం కురిసింది. అల్లూరు సీతారామరాజు, కృష్ణా, అనకాపల్లి తదితర జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ రోజు మాత్రం ఇటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, బాపట్ల, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు తదితర జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా రేపు కూడా మరిన్ని ప్రాంతాలలో కోస్తా ప్రాంతమైనటువంటి ఏలూరు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగిలిన ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పడంతో ఆయా ప్రాంతాలలో అధికారులు ముందస్తుగా లోతట్టు ప్రాంతాలు భారీ వరద నీటి ప్రవాహం కొనసాగితే మాత్రం లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ వారికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా గత నెలలో వర్షపాతం పరిశీలిస్తే మాత్రం సాధారణ సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ఈ జూలై నెలలో కురిసే వర్షాలతో కాస్తైనా గత నెలలో పంటలు సాగు చేసిన రైతులకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కొంత ఉపయోగకరంగా ఉంటాయని కూడా రైతులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో థ్యాంక్ యూ శ్రీనివాస్. రేపు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. మిగిలిన జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చన్నారు. ఇప్పటికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, పల్నాడు, అనకాపల్లి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. దీనిపై మరింత సమాచారం అనంతపురం ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, అనంతపురంలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? శాలిని, బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. అది ఇవాళ బంగ్లాదేశ్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ రోజు రాత్రి అయ్యేటప్పటికి ఒడిశాకి దగ్గరలో వచ్చే అవకాశం ఉంది. ఇక రేపటికి ఒడిశా నుంచి విశాఖపట్నం దగ్గరలో భారీగా సముద్రంలో ఉండేలా కనిపిస్తోంది. అది ఎంత పెద్దగా ఉంటే అంతలా మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అది ఆవర్తనంగానే ఉంది. ఇక అల్పపీడనం అవ్వలేదు. ఒకవేళ అల్పపీడనం అయితే భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ కూడా తెలిపింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురవనున్నట్టు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మండలం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లా, కడప జిల్లా, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి నుంచి కాస్త భారీగానే వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు వహించాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో
దాదాపుగా ఈ 3 రోజుల్లో 40 మిల్లీమీటర్ల మేరకు సగటు Right. వర్షపాతం నమోదు కావచ్చని రేకులకుంట వ్యవసాయ పరిశోధన సంస్థ కూడా ఏర్పడడం జరిగింది. ఈ వర్షాల వల్ల రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాలిని, థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ సూర్య.